అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో తీసి చాలా రోజులు అయిందండి. అంటే డైలీ రొటీన్ ఇంకా అదే పని కదండి, అందుకని వీడియోలు చేయట్లేదు. ఎక్కువగా షార్ట్లే తీస్తున్నానండి. ఇంకా టీ అది పెట్టుకొని తాగామండి. ఇంకా ఈ పాలు చెవిరేస్తున్నాను కొంచెం. ఎప్పటికప్పుడు చెవిరేసుకొని పెరుగు చేసుకొని తింటమేనండి. ఏ రోజుకి ఆ రోజు. ఇడ్లీ పిండి కూడా తీసి బయట పెట్టానండి. టిఫను ఇడ్లీ అండి ఈరోజు మా ఇంట్లో. చట్నీ నిన్న చేశానండి. ఇంకా వాకిలి అది ఊడ్చుకొని ఇంకా అలా టీ అది తాగేసాము. టీ కూడా తాగంగా కొంచెం ఉన్నాయి టీ, అవి టిఫిన్ తిన్నాక తాగుతామండి. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి. ఈ టిఫిన్ అయ్యాక ఆ గిన్నెలు ఇంకా టిఫిన్ చేశాక ఈ గిన్నెలన్నీ కడిగేస్తానండి ఒకేసారి. మళ్ళీ మళ్ళీ కడగాలంటే ఇబ్బంది అని చెప్పేసి టిఫిన్ చేసుకున్నాకే ఈ పిండి బయట వేయించామండి. బయట గ్రైండరు వేయించిన పిండి అండి. ఇంట్లో మిక్సీ కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకని దోశల పిండను ఇడ్లీ పిండి వేసాము. ఇక్కడే లేండి, దగ్గరేను తీసుకెళ్ళి వేయించుకొచ్చారండి. ఏదైనా గ్రైండర్కి వేసుకుంటేనే చాలా బాగుంటాయండి ఇడ్లీ కూడా. వీడియోలో అసలు చూడలేదండి ఎక్కువగా. అంటే మేమిద్దరమే కదండి, ఏముంటాయి డైలీ అదే కదా అని చెప్పేసి నేను కూడా వీడియోలకి అంత ఇంపార్టెంట్ ఏమి వేస్తలేదు. ఎక్కువగా షార్ట్స్ చేస్తున్నాను. చట్నీ కూడా బయట పెట్టుకున్నానండి, బాగా కూలింగ్గా ఉంది. అంటే 2 రోజులకు ఒకసారి చేస్తాను చట్నీ. డైలీ చేయాలన్నా విసుగ్గా ఉంటుందండి. ఏదైనా ఏ రోజు ఆ రోజు చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. రెండో రోజు టేస్ట్ మారిపోద్దండి. అయినా తప్పదు కదా అని చెప్పేసి తింటాను. నేనైతే చట్నీ లేకపోయినా ఏదో ఒకటి వేసుకొని తింటానండి. ఈరోజు పప్పులో తోటకూర పెడదాం అనుకుంటున్నానండి. కొంచెం నిన్న తోటకూర వండాను.
వాటర్ పోసి ఉంచితే కింద ఇసుక ఉన్న కిందకి దిగుద్ది. చెవిరి కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఇలా పెట్టుకుని ఇది మూత పెట్టాలండి. పిల్లులు ఉన్నాయి, అందుకని ఇలా పెడతాను. మా వారు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారండి. ఇంకా పూజ కూడా చేయలేదు. వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి. మావన్నీ సిల్క్ బట్టలేనండి. ఇవి సిల్క్ బట్టలే బాగుంటాయి వాషింగ్ మిషన్లో. కాటన్ అస్సలు చీరలు అలాంటివి ఏమి వేయనండి. ఎక్కువ వాడను కాటను. వెనకమాల ప్లేస్ ఉంది కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి ఎలుకలు అవి వస్తాయండి, పైపులన్నీ కొరికేస్తాయి అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోనే కనెక్షన్ ఇచ్చారు ఓనర్స్. ఇలా ఇచ్చారండి బెడ్రూమ్లో. సరే మనకేం ఇబ్బంది ఏమి లేదు, ఈ తలుపు తీసుకుపోయినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాం మేము బెడ్రూమ్లోనే. ఇది అటాచ్డ్ అండి, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. ఇంకా ఇలా పెట్టేసుకుంటానండి. అయినా ఇబ్బంది ఏం లేదులేండి. మంచం అది జరుపుకుంటే వాషింగ్ మెషిన్ వేసుకోవాలన్నప్పుడు పైకి జరుపుకుంటాను. మంచం బాగానే ఉందండి, కన్వీనియంట్గానే. ఇంకా ఇవి బట్టలు ఆరేయాలండి. ఈ సందులో ఎక్కువ దుమ్ము పడుద్దండి. అంటే ఇక్కడ ఎవరు ఉండరు ఈ ఇంట్లో. దుమ్మంతా ఇటువైపు ఈ గొంతులకు బాగా వస్తుంది దుమ్ము. ఇంకా చిమ్మేసి బట్టలు ఆరేసుకుంటానండి. బట్టలు కూడా తీసుకొచ్చి బయట పెట్టాను. మళ్ళీ చిమ్మలేనని బట్టలు అడ్డం వస్తాయని చెప్పేసి చిమ్మేసి బట్టలు ఆరేస్తాను. ఈలోపు టిఫిన్ కూడా రెడీ అవుద్ది. ఇంకా మా వారు స్నానం చేసి పూజ చేస్తే టిఫిన్ అది తినేసేస్తాము. ఇట్లా ఉంటుందండి హౌస్, ఇలా ఉంటుంది. ఈ దుమ్మంతా మొన్న చెట్లన్నీ ఆగం ఊడ్చేసారు. ఆగంగా ఉంటే ఊడ్చేసి అంతా కొంచెం ఆకులు తగలబెట్టారు.
ఇంకా దుమ్ము వస్తుందండి గాలికి బాగా, ఇటు సైడ్ బాగా దుమ్ము వస్తుంది, అటు సైడ్ ఏమి ఉండదండి, బాగానే ఉంటుంది. అటు ఇల్లు ఉంది బాగా, అటు సైడు. మా చెట్లు చూడండి ఇలా ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా ఆరేసుకున్నానండి. ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిందండి. స్టవ్ కూడా ఆపేసుకుంటున్నాను. ఇంకా మా వారు పూజ చేస్తే ఇంకా టిఫిన్ అది చేస్తామండి. ఇంకెంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.